హాయ్ వ్యూవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మామిడికాయ అన్నం చేస్తున్నానండి. ఫ్రై మామిడికాయ, ఒక 5 మామిడికాయ నేను తురిమి అందులో పసుపు ఇంకా ఉప్పు వేసి మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్స్ నేను వాడుకుంటున్నాను. ఇంగ్రీడియంట్స్: నూనె, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, ధనియా పౌడర్, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఆనియన్, ఒక చిన్న ఆనియన్ తీసుకున్నానండి. ఓకేనా? ఇప్పుడు మనము ప్రాసెస్కి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగిస్తున్నానండి. కడాయి పెట్టాను. నూనె కొంచెం ఎక్కువనే పోయాలండి. 1/2 కప్ తీసుకున్నాను నూనె, ఎందుకంటే ఇది మ్యాంగో రైస్ కదండి. నూనె కాగిందండి. పల్లీలు వేసుకుందాం. 3 స్పూన్స్ తీసుకున్నానండి పల్లీలు. స్పూన్ 1 స్పూన్ శనగపప్పు అండి. 2 స్పూన్స్ మినప్పప్పు. కలపండి బాగా. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు బాగా కలపాలి. కరివేపాకు వేస్తున్నానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఒక 1 స్పూన్ చాలండి. బాగా కలపండి. ఇప్పుడు పసుపు వేసుకుందామండి. ఒక 1 స్పూన్ పసుపు వేసుకోండి. ధనియా పౌడర్ 1 స్పూన్ ధనియా పౌడర్. బాగా కలపండి. ఉప్పు కొద్దిగా వేసుకున్నానండి, ఎందుకంటే మ్యాంగో దాంట్లో ఉంది కదా ఉప్పు, అందుకే కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు మ్యాంగో వేసుకుందామండి. బాగా ఫ్రై అవ్వాలి ఇది. చూసారా అండి నూనె ఎలా తేలింది? ఇదిగో. ఇప్పుడు మనము అన్నం వేసుకుందామండి. నేను 2 బౌల్స్ నిండా తీసుకుంటున్నానండి. ఇదిగోండి, ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా. మీరు ఎక్కడైనా ఊరికి వెళ్ళారనుకో, తిరుపతికి ఎక్కడైనా జర్నీకి ఇది చాలా బాగుంటుందండి. ఇది చేసుకొని వెళ్ళండి. 3 డేస్ ఉంచుకోవచ్చు మంచిగా, తడి లేకుండా. మంచిగా ఇసురాకుతో కట్టుకొని ఒక బట్టలో కట్టి పెట్టుకోవచ్చు మంచిగా. ఆ ఇసురాకులలో తినేసి ఇసురాకులు పడేయవచ్చు. సరేనా? ఇది మీ జర్నీకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందామండి. లాస్ట్లో కొత్తిమీర వేసి దింపేయాలి. ఇదిగోండి, చూసారా? మంచి కలిపేసాను. ఇది వేడి అన్నంలో నేను చేస్తున్నానండి. చల్ల అన్నంలో కూడా చేసుకోవచ్చు మీరు. సరేనా? ఎలా ఉంది మీరే చెప్పాలి. ఓకే, ఇది నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.